మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తల్లా వీడొక్కడే. వీడుండగా నేనెందుకు దిగులు పడాలి? హే గాయ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు దరిద్రం టోనీని ఎన్నో రోజుల నుంచి రేప్ చేస్తుందని. సో నిన్న కూడా 2 మ్యాచ్లు ఓడిపోయాడు. మన స్కోర్ వచ్చేసి 21, వాడు స్కోర్ వచ్చేసి 9 అనమాట. నిన్న మొత్తుకున్నాం, అంటే వీ లిటరల్లీ బెగ్డ్ అనమాట, తీసుకోరా కేకేఆర్ని, తీసుకోరా ఇటు జీటీని తీసుకోరా అని. బట్ వాడు ఇప్పుడులాగే వినలేదు. 2 మ్యాచ్లు ఓడిపోయాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే 1 రన్ తేడాతో ఓడిపోయాడు. సో వాడి దరిద్రం ఏ రేంజ్లో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వీడియోలో అయితే నేను ప్రిడిక్షన్ చేయను, అది ఇది అన్నట్టు లాస్ట్ టైం లాగా. వాడి విషయం తెలిసిందే కదా, 2 మ్యాచ్లు గెలవగానే విర్రవీగుతాడు, తర్వాత కింద పడిపోతాడు. అంటే వాడిచ్చే ఓవర్ యాక్షన్కి వాడు గెలిచే మ్యాచ్లకి అసలు సంబంధమే ఉండదు అనమాట. సో ఏంటంటే ఈరోజు మా టీం హెల్ప్ తీసుకోబోతున్నాడు. మా టీంలో ఎక్కువ మంది ఎవరు ఏ టీంని సపోర్ట్ చేస్తే ఆ టీంని తీసుకుంటాను, అప్పుడైనా అదృష్టం నా వైపు తిరిగిద్దాము అనే ఇదిలో ఉన్నాడు. సో వెళ్ళి కనుక్కుందాం, టీంతో మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిద్దాం. సో తర్వాత డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్గా కిట్టు బాబు అనమాట. ఇతనికి క్రికెట్ మీద మంచి పరిజ్ఞానం ఉంది. ఆల్రెడీ క్రికెట్ వీడియోనే రాస్తున్నాడు, అంటే క్రికెట్ గురించి మొత్తం అనాలిసిస్ కానీ అవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో టోనీకి కూడా మంచి మిత్రుడు. సో అతని శ్రేయస్సు కోరే వ్యక్తి కాబట్టి ఏం టీంని సజెస్ట్ చేస్తాడు. ముందుగా అతనికి ఉన్న దరిద్రానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అతనే దరిద్రం అనుకుంటున్నాను. ఫ్లాష్ బ్యాక్. ఆర్సీబీ ఎందుకు తీసుకుని చెప్తాను. చాలా మంది కింద కామెంట్స్ లో టోనీ ఆర్సీబీ తీసుకోబాక, నీ దరిద్రం దాన్ని పట్టుకుంది ఆర్సీబీకి, ఏంది వాళ్ళకి లేనట్టు ఫస్ట్ నుంచి. ఓకే, ఎందుకంటే నిన్న తెలిసిపోయింది ఆర్సీబీ. నేను డై హార్డ్ ఫ్యాన్ ఆర్సీబీ. లాస్ట్ ఓవర్ 3 సిక్స్లు కొట్టి ఓడిపోతే అది ఆర్సీబీ దరిద్రం కాదు, అతను దరిద్రమే అంటారు. అతను దరిద్రమే. ఓకే, ఒకవేళ అతను నేను సపోర్ట్ చేస్తుంటే ఆర్సీబీ ఖచ్చితంగా అదే అన్నాను. మ్యాచ్ అయిన తర్వాత అదే అన్నాను నేను. ఓకే. సరే, సో ఈ రోజు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉంది. సో టోనీ ఎవరికి సపోర్ట్ చేస్తే బెటర్ అని? నేనైతే టోనీ ముంబై ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆర్ఆర్ ఫ్యాను. వాడు ఎటుంటాడు ఓడిపోతుంది. కానీ సరే, ఆర్ఆర్కి చేద్దాం. ఈరోజు తెలిసిపోద్ది ఆర్ఆర్కి ఉంటే వాడి దరిద్రం. ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటావు? నా మనసు ఒప్పుకోవట్లేదు, కానీ ఆర్ఆర్ అని చెప్తున్నాను. ఆర్ఆర్ అతను గెలవాలంటే ఆర్ఆర్కి సపోర్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉన్న కిట్టు టోనీ రాజస్థాన్ రాయల్స్కి సపోర్ట్ చేస్తే బాగుండు అంటున్నాడు. కానీ అతని మాటలు వింటే నాకు కొంచెం ఎందుకో కొడుతుంది. బట్ రాజస్థాన్కే ఓటేశాడు. సో తర్వాత వచ్చేసి మధు ఉన్నాడు. మధు, నువ్వు అతని దరిద్రం గురించి అనలైజ్ చేయగలవా? మర్చిపోయాను, కిట్టు వచ్చేసి మన స్క్రిప్ట్ రైటర్ అనమాట. సో మధు కూడా మన స్క్రిప్ట్ రైటరు. సో టోనీ దరిద్రం గురించి 2 లైన్స్ ఏమని చెప్తావా? ఏముంది బ్రో, మీరు చెప్పినట్టే నిన్న చేసుంటే ఈజీ గెలిచేవాడు. సో చెప్పింది వినలేనప్పుడు అంటే పెద్దల మాట వినలేనివాడికి దరిద్రం ఖచ్చితంగా అట్లా. ఇది గుర్తుపెట్టుకోండి గైస్. అదే బ్రో, ఈ రోజు మ్యాచ్ అయితే రాజస్థాన్ రాయల్స్ తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే, సో గెలిచే ఛాన్స్ ఉన్నది. ఓకే, రాజస్థాన్ రాయల్స్ అయితే. సో గైస్, మధు కూడా రాజస్థాన్ రాయల్స్ తీసుకోమంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్కి 2 ఓట్స్ వచ్చినాయి. ఇది అనూహ్యంగా జరుగుతుంది. మరేందో ఇది కూడా టోనీ దరిద్రంలో భాగమా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ చెప్తారనుకున్నాను, మళ్ళీ నేను మ్యానిపులేట్ చేయట్లేదు, ఉన్న వాస్తవం అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి తేజ, డెప్ప కటింగ్ కొట్టించాడు చూసారా. సో ఇతను కూడా మన స్క్రిప్ట్ రైటర్ అనమాట. సో తేజ, ఫస్ట్ అతని దరిద్రం గురించి నీ మాటల్లో వివరించి తర్వాత టీం గురించి చెప్పాల్సిందిగా ప్రార్థన. అంటే టోనీ బ్రో కొంచెం లాయల్గా ఉంటున్నాడు కాబట్టి ఎక్కువ మ్యాచ్లు ఓడిపోతున్నాడు బ్రో. అదే దరిద్రం కింద కన్వర్ట్ అయింది ఆ లాయల్టీ. అంటే నువ్వు వాడికి బిస్కెట్ లేదు, వాస్తవం అని చెప్పు. కాదు బ్రో, మరి ఆర్సీబీ సాయంత్రం తొందర రూమ్కి వెళ్ళొచ్చు, దానికోసం బిస్కెట్లు వేస్తున్నాడు ఇతను. ఆర్సీబీ అన్ని మ్యాచ్ అంటే ఫామ్లో లేదు, బౌలింగ్ యూనిట్ సరిగ్గా లేదు, అయినా కానీ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నాడంటే మరి లాయలే కదా. అక్కడ కక్కురు తనుకోవచ్చుగా, ఒకవేళ గెలిచిద్దామో అని. గెలవరని తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నాడు, అదే కదా మ్యాక్సిమం. అంటే ఇప్పుడు బౌలింగ్ యూనిట్ బాగా వీక్ గా ఉంది, ఎవరే సరిగ్గా వేయట్లేదు, తెలిసిపోద్దని అందరికి తెలిసినా కానీ బ్రో అక్కడే ఆర్సీబీకి సపోర్ట్. లాయల్టీకి వెళ్ళడం వల్ల దరిద్రం వచ్చింది. అక్కడే 5 మ్యాచ్లు లాయల్టీ అక్కడే పోయింది. ఓకే ఓకే, అందువల్ల నాకు తెలిసి బ్రో ఇప్పుడు టాస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. సో ఒకవేళ ముంబై టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆర్ఆర్కి సపోర్ట్ చేయి,
ఒకవేళ ముంబై సెకండ్ బ్యాటింగ్ అయితే వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ముంబైకి సపోర్ట్. వాడు అసలే గందరగోళంలో ఉన్నాడు, నువ్వు వాటికి కన్ఫ్యూజ్ చేస్తావు. ఒక టీం చెప్పాయా అంటే రెండు ముంబై చెప్పాడా? ఫస్ట్ రాజస్థాన్ చెప్పాడు. ముంబై సెకండ్ బ్యాటింగ్ అయితే ముంబై బ్రో, ఎందుకంటే ముంబై బాబు నీకు నమస్కారం, ఒక టీం పేరు చెప్పయ్యా. టాస్ ని బట్టి ఉంటది కదా బాబు. వాడు అసలే గందరగోళంలో ఉన్నాడు, వాడిని ఎందుకు ఇంక చంపేస్తావు నువ్వు? రాజస్థాన్. అబ్బో మూడు ఓట్లు రాజస్థాన్కి వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్వరాజ్ ఉన్నాడు. సో అతని పేరులో ఉన్న రాజభోగం టోనీని ఏమన్నా దరిద్రం నుంచి బయటికి తీసుకొచ్చిద్దామని చూద్దాం. స్వరాజ్ నువ్వు చెప్పాలి నీ మాటల్లో, నవ్వొద్దు, మాటలు ఏమన్నా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అంటే నేను ఎంఐకి సపోర్ట్ చేయమని చెప్తాను. ఎంఐకి సపోర్ట్ చేయమని చెప్తాను. ఓకే, వాడి ఎందుకంటే అది కొంచెం అంటే ఇన్ని రోజులు అంటే ఓడిపోయాడు కదా, సో అది కొంచెం ఆడుతుంది, గెలుస్తాడని. ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ ఉంది. అతని దరిద్రం గురించి ఏమైనా చెప్పాలనుకుంటా, లేకపోతే ఆ దరిద్రం నీకు అంటుకునేదని చెప్పాలి? ఎందుకు లేదు, అతను చాలా అంటే కొంచెం భయస్తుడు, సో నేను అతను నీకు ఫోర్స్ చేయట్లేదు. నెక్స్ట్ కిషోర్ ఉన్నాడు. మర్చిపోయా, ఇతను వచ్చేసి మన ఎడిటర్ అనమాట. బాగా అన్ని కటింగ్లు బాగా చేస్తాడు, అందుకే ఫ్యాంట్ కూడా కట్ అయిపోయింది, చూడొచ్చు మీరు, అదిగో అది విషయం. నెక్స్ట్ వచ్చేసి కిషోర్ కూడా మన ఎడిటర్ అనమాట. ఇతనికి క్రికెట్ పరిజ్ఞానం ఉందా బ్రో నీకు? చూస్తావు కదా. మనవాడు వచ్చేసి ఈస్ట్ గోదావరి. సో చెప్పు బ్రో, టోనీ ఎందుకు ఏమన్నా అతను యాగాలు చేస్తున్నాడు, హిమాలయస్కి కూడా వెళ్ళొచ్చాడు, ఆ వీడియో నువ్వే ఎడిట్ చేసావు. సో నీకేమనిపించింది అతను దరిద్రం చూస్తున్నప్పుడు? అంటే ఫస్ట్ దరిద్రం రావడానికి కారణం ఏంటంటే బ్రో, మనం క్రేజీ బ్రోస్ వీడియోస్లో చాలా చూసాం కదా, మోసాలు చేసి నెగ్గేసేవాడు అన్ని. అది ఆ దరిద్రం ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది అలా. సో మనం ఎన్ని తప్పు చేసినా మనల్ని వదలవు కదా, కర్మ ఫలితం. కర్మ ఇస్ బూమరాంగ్. సో అలా రావడం వల్ల ఇప్పుడు ఎన్ని చేసినా ఇంకా కష్టం బ్రో. కానీ నేనైతే బ్రో నెగ్గాలి కదా మన మెంబరు, సో రాజస్థాన్కి చేస్తే నేను నెగ్గుతాడు అనుకుంటున్నాను. ఓకే, సో అంతే బ్రో. ఇంకా ఎన్ని వీడియోస్ చేసినా మళ్ళీ హిమాలయస్ పంపేది నేనే, హిమాలయస్ పంపుదాం, మళ్ళీ ఎడిటింగ్ చేద్దాం. ఈసారి మార్చికి పంపిద్దాం. సపోర్ట్ రాజస్థాన్కి సపోర్ట్ అన్నాడు. ప్రస్తుతం అయితే రాజస్థాన్ 4, ముంబై ఇండియన్స్ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మొహమ్మద్ ఫరీద్ ఉన్నాడు జహీరాబాద్ నుంచి, ఇతను కూడా ఎడిటర్ అనమాట. సో క్రికెట్ చూస్తావు బ్రో నువ్వు? ఎక్కువ చూడవు, తక్కువ చూస్తావుగా? ఎక్కువ ఏం చూస్తావు బ్రో? ఓకే, సో ఎక్కువ ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చూస్తాడంట. సో అవి మనకి అతను పర్సనల్ కాబట్టి నేను డీప్కి వెళ్ళను. ఓకే బ్రో, టోనీ గురించి 2 మాటలు. టోనీ బ్రో దరిద్రం గురించి చెప్తే ఆర్సీబీ వల్ల వచ్చిందేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఆర్సీబీ వల్ల టోనీకి దరిద్రం వచ్చింది. ఆర్సీబీని సపోర్ట్ చేయడం వల్ల తనకు దరిద్రం. ఒకవేళ ఆర్సీబీకి సపోర్ట్ చేయకుండా ఉంటే 5 మ్యాచ్లు అతను గెలిచి ఉండేవాడు. ఇప్పుడు కొంచెం టఫ్ అయి ఉండేది. ఆర్సీబీ ఫ్యాన్ మాక్సిమం దరిద్రంలోనే పడినట్లు ఉంటుంది. నేనే ఆర్సీబీ ఫ్యానే. ఓకే, ఎందుకంటే ఆర్సీబీ అలానే చేస్తుంది ఎప్పటి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ముంబై ఇండియన్స్ సజెస్ట్ చేస్తాను. ముంబై ఇండియన్స్ అయితే సజెస్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, యాక్చువల్గా ముగ్గురు రైటర్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ని సపోర్ట్ చేయమన్నారు. ఎడిటర్స్లో అయితే 1% రాజస్థాన్ రాయల్స్ చెప్పారు, మిగతా 2 ముంబై ఇండియన్స్ చెప్పారు. సో 4-2 రాజస్థాన్ రాయల్స్కి 4 సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు మ్యాచ్ టోనీ రాజస్థాన్ రాయల్కి సపోర్ట్ చేయబోతున్నాడు. వాడు నేను ముంబై ఇండియన్స్కి అవన్నీ పనికిరావు, ఎందుకంటే ఇప్పుడు మన థీమ్ ఏంటంటే ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి టోనీ సపోర్ట్ చేయాలి కాబట్టి ఈరోజు రాజస్థాన్ రాయల్స్కి సపోర్ట్ చేయబోతున్నాడు. నాకు ఎందుకు కొంచెం తేడాగానే ఉంది. ఎనీవే, అతన్ని పిలుస్తాను, అతని అభిప్రాయాన్ని కూడా సేకరించి తర్వాత మనం కార్యాచరణ అనేది మొదలు పెడదాం. సో టోనీ, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ రాజస్థాన్ రాయల్స్కి సపోర్ట్ చేస్తున్నారు, మరి నువ్వేమనుకుంటున్నావు? రాజస్థాన్ రాయల్సేనా? అంటే వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ చేస్తున్నా కానీ ఎందుకో ముంబై కొట్టిద్దామని అనిపిస్తుంది నాకు. ప్లస్ చూశారు కదా వాడి దరిద్రం నాకేంది ఏం అర్థం కాదు. నాకు అంటే నేను నా లైఫ్లో ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్ గురవలేదు అనమాట. బ్రెయిన్ లో చాలా గందరగోళంగా ఉంది. ఈ వీడియో థీమ్ ఏంటంటే ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తే నువ్వు ఆ టీంకి సపోర్ట్ చేయాలి. క్రాంతి ఓకే, నేను సపోర్ట్ చేస్తాను, ఆర్ఆర్ సపోర్ట్ చేస్తాను, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ నా మనసులో ఎంఐ ఉంది, బయట ఆర్ఆర్ ఎన్నొద్దు అట్లని కాదు కానండి. ముంబై వరుసగా ఓడిపోయింది కదా, గెలుచుకుంటూ వస్తుంది. సో అది వేస్ట్ చేసుకొని ఏమైనా ముంబై వాళ్ళు ఇప్పుడు జీటీ వాళ్ళు అన్ని వరుసగా కుక్కలు ఓడిపోయినట్టు ఓడిపోయారు. నిన్న మ్యాచ్ ఎందుకు అట్ట గెలిచారు? ఇది ఒక బతుకంటారా నువ్వు?
వాడు ఈ రోజు మ్యాచ్ ఆర్ఆర్ కి సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళంతా ఆర్ఆర్ సపోర్ట్ కాబట్టి ఆర్ఆర్ కి సపోర్ట్ చేస్తున్నాడు. వాడు మళ్ళీ ముంబై ఇండియన్స్ గెలవాలి ఎన్ని చెప్తాడు. లేదు వాడు ఆర్ఆర్ కి సపోర్ట్ చేస్తున్నాడు. అది నా స్కోర్ 21, వాడి స్కోర్ 9. సో కావాలంటే 2 టీములు తీసుకో. కానీ ఓకే గైస్, సిగ్గుండాలి ఆ మాట అంటాను. సపోర్ట్ చేస్తున్నాడు. చూద్దాం గైస్ ఏమైద్ది. కనీసం వీళ్ళ అదృష్టం అన్న వీడికి ఏమన్నా పుష్ చేసిద్దా, లేకపోతే ఇంకా అదృష్టాన్ని వీళ్ళు కూడా మార్చలేరా? తర్వాత మనం వేరేది ప్లాన్ చేద్దాం. పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. టెన్షన్ వస్తుంది కొంచెం, ముంబై గెలిచిద్దామని. నువ్వు పత్రటని లేదు కదా.